నమస్తే, నేను ఆర్కే. వెల్కమ్ టు ఇది నిజం. రాష్ట్రంలో ఇటీవల వరుసగా జరుగుతున్న ఉద్యోగ నియామకాలు నిరుద్యోగులకు ఓ వరంలా మారాయి. గత 2 ఏళ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డుగా నిలుస్తోంది. కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే కాకుండా డిఎస్సీలు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నియామకాలు జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీతో పాటు పెద్ద ఎత్తున టీచర్లు, పోలీసులు, ఎస్ఐల నియామకం జరిగింది. అలాగే వైద్యులు కూడా. అటు అత్యవసర సర్వీసులే కాకుండా ఇటు అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం నిరుద్యోగులకు చక్కటి ఉపాధి అవకాశం కల్పిస్తోంది. మరి ఈ ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతోంది? సర్వీస్ కమిషన్ నియామకాల్లో పారదర్శకత ఎంత? ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులే ఉంటున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు, సకాలంలో పరీక్షల నిర్వహణ, వీలైనంత వేగంగా ఫలితాల వెల్లడి, ఇంటర్వ్యూల నిర్వహణ, ఎంపికైన అభ్యర్థుల జాబితాల ప్రకటన. 2 ఏళ్లుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూపుతున్న మెరుగైన పనితీరుకు ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందుకే నిరుద్యోగుల్లో ఏపీపీఎస్సీపై విశ్వాసం ఏర్పడుతోంది. అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ చేసి తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేసి సక్సెస్ అయ్యానండి. మీ క్వాలిఫికేషన్ అంటే ఎంతవరకు చదువుకున్నారు? క్వాలిఫికేషన్ BA అండి, డిగ్రీ. అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ ఓన్లీ 8th, నెక్స్ట్ 10th అండ్ డిగ్రీ డైరెక్ట్. అంటే ఫస్ట్ అటెంప్ట్లో చేశారా? దిస్ ఈజ్ సెకండ్ అటెంప్ట్ సార్. ఫస్ట్ అటెంప్ట్ జస్ట్ అటెంప్ట్ చేశాను. సో కొంచెం నాన్ ఎగ్జిక్యూటివ్ వరకు వచ్చింది. సో దాంతో కాన్ఫిడెన్స్ వచ్చేసి ఈ ప్రైవేట్ జాబ్స్ కంటే ఇది బెటర్ అని చూస్ చేసుకుని నేను రాశాను సార్. రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఎలా ఫేస్ చేశారు? అంటే అదన్నింటికి కోచింగ్ తీసుకున్నాను సార్. సో కోచింగ్ తీసుకోవడం కొంచెం యూస్ఫుల్గా ఉంది. సో ఈజీగానే ఫేస్ చేశాను కోచ్. ఏ అక్రమాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షికంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరుపుతున్న నియామకాలకు ఈమె ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఓపెన్ యూనివర్సిటీలో ఒకే అటెంప్టులో డిగ్రీ పూర్తి చేసిన ఈమె పోటీ పరీక్ష రాసి ఇలా గ్రూప్ 2 సర్వీస్కు ఎంపికైంది. కమిషన్లో అన్ని అక్రమాలేనని, పైరవీ చేసుకున్న వారికే ఉద్యోగాలు వస్తున్నాయన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఈమె నిరూపిస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికై ప్రస్తుతం ఏసీటీఓలు, డిప్యూటీ తహసీల్దార్లుగా శిక్షణ పొందుతున్న 200 మందిలో దాదాపు అంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు జిల్లాలోనే చదివిన వీరంతా ఓ లక్ష్యంతో కృషి చేశారు, పట్టుదలతో చదివారు, చక్కటి ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లోనే చదివిన వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవుతారన్నది కేవలం అపోహ మాత్రమేనని ఈ అభ్యర్థులు రుజువు చేశారు. ఒకసారి విఫలమైనా ఆ అనుభవంతో మళ్లీ పరీక్ష బాగా రాస్తున్నారు, సులభంగా ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. అలా ఏసీటీఓలు, డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికై హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులను చూస్తే ఇక్కడ ఒక 8 మంది కలిసి ప్రిపేర్ అయ్యామండి. మెయిన్గా గ్రూప్ డిస్కషన్ అనేది కంపల్సరీగా గ్రూప్ 2లో మనకు కావాల్సింది. ప్లానింగ్తో పాటు గ్రూప్ డిస్కషన్ అండ్ మెటీరియల్ సెలెక్షన్, వీటితోటి మనం ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతాము. అదేవిధంగా మా దగ్గర మిర్యాలగూడలో మేము 8 మంది చదివితే దాంట్లో 4 సెలెక్ట్ అయ్యాం. దాంట్లో ఒకరు మున్సిపల్ కమిషనర్గా అండ్ నేను ఏసీటీఓగాను అండ్ ఇంకా 2 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్గా. కాబట్టి ఖచ్చితంగా ఇదేంటంటే సక్సెస్ కావాలి అంటే ప్లానింగ్తో పాటు మెటీరియల్ సెలెక్షన్ ఉండాలి అండ్ గ్రూప్ డిస్కషన్ కంపల్సరీగా ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతామండి. కష్టపడితే రిజల్ట్ ఉంటుంది అనే దానికి ఒక కారణం ఏంటంటే
నాకు అంతకుముందు గ్రూప్ 2 ముందు ఏఎస్డబ్ల్యూ ఇంటర్వ్యూ వచ్చింది, కానీ జాబ్ రాలేదు. గ్రూప్ 2 ఇంటర్వ్యూ వచ్చింది, తర్వాత కూడా జేఎల్ ఇంటర్వ్యూ కూడా వచ్చిందండి. 3 వచ్చాయి. కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. మరొకటి ఏంటంటే ఇవి కార్పొరేట్ ఎడ్యుకేషన్ అవి ఉన్నాయి కదండి. ఇప్పుడు మేము 200 మంది ఉన్నాము, డీటీలు ఏసీటీ వాళ్ళు కలిపి. ఈ 200 మందిలో కేవలం కార్పొరేట్ కాలేజీలో చదివిన వాళ్ళు కేవలం ఒకరు ఉన్నారు. అంటే దీన్ని బట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా 2008లో ప్రిపరేషన్ ప్రారంభించానండి, ఇంతకుముందు గ్రూప్ 2 నోటిఫికేషన్లోనే. కానీ సక్సెస్ కాలేకపోయాను. అది ఎందుకంటే ప్రిపరేషన్లో లోపం అన్నమాట. అంటే ఏపీపీఎస్సీలో లోపాలు ఇప్పుడు మీరు అనుకున్నట్టు అట్లా ఏం కాదు, కానీ ప్రిపరేషన్లో లోపం అనమాట. ఎక్కువ బుక్స్ చదవడము, సిలబస్ మించి చదవడము, అనవసరమైన పుస్తకాలు చదవడము, ఇలాంటివి ఎన్నో చేశాను. తర్వాత నాలో ఉన్న రెక్టిఫికేషన్ నేను మార్చుకొని దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జేఎల్ ప్రిపేర్ కావడం జరిగిందండి, ఎకనామిక్స్. అది జేఎల్ ప్రిపేర్ కావడం నాకు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. తర్వాత ఆ జేఎల్ ప్రిపరేషన్ నాకు ఆల్రెడీ జేఎల్గానే వచ్చిందండి, జేఎల్గానే వచ్చింది ఎకనామిక్స్. అది తర్వాత గ్రూప్ 2 చాలా ఉపయోగపడింది నాకు. తక్కువ కాబట్టి ఎకనామిక్స్ ఒక పేపర్ ఉంటుంది కాబట్టి జిఎస్ అండ్ హిస్టరీ కొన్ని లిమిటెడ్ పుస్తకాలు అన్నమాట, సెలెక్టెడ్ పుస్తకాలు ఏవైతే ప్రామాణికం ఉంటాయో అవి తీసుకొని చదివాను. గ్రూప్ సర్వీసులకు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఎంపిక కావడం ఓ విశేషమైతే, వారిలో చాలా మంది పెళ్లి తర్వాత డిగ్రీ పూర్తి చేయడం మరో విశేషం. ఆ తర్వాత తమ పిల్లల బాగోగులు చూస్తూనే సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరై ఎంపికైన వారు ఉన్నారు. అంటే లక్ష్యం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ మహిళలు నిరూపిస్తున్నారు. చదువు, ఉద్యోగ ప్రయత్నానికి పెళ్లి, పిల్లలు అడ్డు కాదన్నది వారు తేల్చి చెబుతున్నారు. అలా చెప్పడమే కాదు, ఉన్నత ఉద్యోగాలకు ఎంపికై రుజువుగా నిలుస్తున్నారు. వీరిలో ఎవ్వరికీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరి రికమెండేషన్ కూడా లేదు. ఆయన ప్రతిభ చూపి ఎంపికయ్యారు. వీరందరి ఎంపిక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శక పనితీరుకు అద్దం పడుతుందంటే అతిశయోక్తి కాదు. నా పేరు లక్ష్మీప్రసన్న అండి, కడప డిస్టిక్. నేను ఆఫ్టర్ మ్యారేజ్ డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 3 months కోచింగ్ తీసుకొని ఫస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను. ఇంటర్వ్యూకి సెలెక్ట్ కాలేదు, కానీ నాన్ ఎగ్జిక్యూటివ్లో సీనియర్ అకౌంటెంట్గా ఏపీహెచ్ఎల్ డిపార్ట్మెంట్లో వచ్చింది కడపలోనే. తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాశాను. అప్పుడు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, ఏసీటీఓ పోస్ట్ వచ్చేసి. ఫస్ట్ టైం నేను ఫెయిల్యూర్ అయ్యాను. తర్వాత నేను చేసిన తప్పులు ఏంటి అని తెలుసుకొని చేశాను. మెయిన్గా ఫస్ట్ అండ్ సెకండ్ పేపర్ని బాగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ పేపర్ వచ్చేసి సక్సెస్ఫుల్కి కారణం అవుతుంది. సెకండ్ పేపర్లో స్కోరింగ్ ఎక్కువ చేయాలి. అది అండి. నేను అంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాను, కానీ కోచింగ్ కంటే ముందు మన మెయిన్ కొన్ని బుక్స్, మన పర్ఫెక్ట్ బుక్స్ తీసుకోవాలి. అది సార్ నా సక్సెస్. అంటే నోటిఫికేషన్లు పడ్డప్పుడల్లా కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి, వీటిని నమ్మొచ్చు అంటారా? అసలు యాక్చువల్గా ప్రతిభనే నమ్ముకొని ప్రిపేర్ అయితే బెటర్ అంటారా? ప్రతిభనే నమ్ముకొని ప్రిపేర్ అవ్వాలి సార్. రూమర్స్ అనేవి అవి కొద్ది పర్సంటేజ్ ఉంటే ఉండొచ్చు, అది కొద్దిగానే 95% మన సక్సెస్కి కారణం ప్రతిభనే. కేవలం ఎంప్లాయీస్ ఉద్యోగాలు వదులుకుని రావడమే కాకుండా హౌస్ వైఫ్స్ మాలాంటి వాళ్ళు 2 పిల్లలతో ఉన్న వాళ్ళం కూడా మేము ఇన్స్పైర్ అయ్యి ఈ టీవీ ఛానల్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి స్టాండర్డ్ బుక్స్ తీసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ ఇస్తే ఎవరికైనా సక్సెస్ అవుతుందని. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇటీవలి సంస్కరణలు కూడా అభ్యర్థులకు ఎంతో నమ్మకం పెంచుతున్నాయి. ముఖ్యంగా గ్రూప్ 2 సర్వీసుల వరకు ఇంటర్వ్యూ తొలగింపు వల్ల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావుండదన్నది వారి అభిప్రాయం. ఉద్యోగుల ఎంపికలో బోర్డు సభ్యుల ప్రమేయం తగ్గుతుందని, అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కుతాయని ఈ అభ్యర్థులు చెబుతున్నారు. పారదర్శకంగా సర్వీస్ కమిషన్ పనిచేస్తోందని, ఇందుకు చొరవ చూపిన ప్రభుత్వం తమకెంతో మేలు చేస్తోందని ఈ అభ్యర్థులు చెబుతున్నారు. ఇదే స్ఫూర్తితో గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమవుతామంటున్నారు. అన్ని రిఫార్మ్స్ తీసుకుని కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకే ఇంటర్వ్యూస్ తీసేసి బాగా చేస్తున్నారని చెప్పి ఉంది. ఎందుకంటే మేము 4 ఏళ్ళు కష్టపడ్డాను ఇక్కడ అశోక్ నగర్లో ఉండి. దానివల్ల సక్సెస్ రేట్ కూడా మా అందరికీ ఆల్మోస్ట్ అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులే కాబట్టి సక్సెస్ రేట్ కూడా 100% ఉంది. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా సక్సెస్ అవ్వాలి? నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నానండి. తర్వాత కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ప్రైవేట్ ఫ్యాకల్టీగా కూడా చెప్పాను నేను. తర్వాత నా రూమ్మేట్స్ నేను డైలీ గ్రూప్ డిస్కషన్ తీసుకుంటా. అందరూ 100% సక్సెస్ అయ్యాం. నా రూమ్మేట్స్ అందరికీ వచ్చినాయి జాబ్స్. ఇంటర్వ్యూ బోర్డు కూడా అప్పుడు చాలా బాగా జరిగింది, మంచి వాతావరణంలో జరిగింది. ఇదే పాజిటివ్ ఇన్సిడెంట్స్తో నేను మళ్ళీ గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతున్నానండి.
అది అంటే ఇప్పుడు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల ఏంటి అంటే మాలాంటి వాళ్ళకి ఒక పాజిటివ్గా వచ్చింది కాబట్టి రిజల్ట్ మళ్ళీ ఇంకా పాజిటివ్గానే మేము ప్రిపేర్ అవుదామని చెప్పి మళ్ళీ నాతో పాటు అందరూ కూడా మళ్ళీ ఒకసారి గ్రూప్ 1కి మళ్ళీ సీరియస్గా అటెంప్ట్ చేస్తున్నారు అంతా. దానివల్ల మేము కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాం. గ్రామీణ విద్యార్థులకు ఖచ్చితంగా మేలు చేస్తుందండి. గ్రామీణ విద్యార్థులకు ఏమంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంతగా అభివృద్ధి చెంది ఉండవు కాబట్టి ఇంటర్వ్యూ లేకపోవడం అనేది కొంత మెరుగుగా ఉంటుంది సౌకర్యము. ఇంకోటి ఏమంటే పత్రికల్లో వచ్చే వార్తలు ఇవన్నీ కూడా ఏపీఎస్సీ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఉన్నాయి, కానీ అవన్నీ వాస్తవం కాదు. అవన్నీ పక్కకెట్టేసి మనకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందనే టెంపోతోటి నమ్మకంతో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు? నాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. నేను ఇంతకుముందుకు వైద్య ఆరోగ్య శాఖలో సూపర్వైజర్గా పనిచేసేవాడిని. నేను నా ఉద్యోగ కాలం అయిపోయిన తర్వాత రోజు 4 గంటలు, సెలవు ఉన్న రోజు ఒక 8 నుంచి 10 గంటలు చదివేవాడిని. ఖచ్చితంగా ఒక 5 నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి చదివాను. నాకు జోన్ 6th ర్యాంక్ వచ్చింది. తర్వాత నేను ఇచ్చే సలహా అని కాదు, సూచన ఏమంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే షుడ్ మెయింటైన్ ఒక టెంపో. నాకు ఖచ్చితంగా చదివితే నాకు ఉద్యోగం వస్తుందనే టెంపో ఉన్నప్పుడే ఖచ్చితంగా ప్రశాంతంగా కూర్చొని చదవగలము. ఎటువంటి అపోహలకు తావివ్వకుండా టెంపో మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా చదవాలి. అక్రమాలకు ఆస్కారం లేకుండా అర్హులైన వారిని ఎంపిక చేయడం వల్ల సర్వీస్ కమిషన్పై నిరుద్యోగులకు రోజురోజుకి విశ్వాసం పెరుగుతోంది. దీంతో ఏమాత్రం తగ్గని స్ఫూర్తితో వారు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉద్యోగాలకు ఎంపికై తమ సత్తా చూపుతున్నారు. ఏటా క్యాలెండర్ ప్రకారం ఇలాగే పరీక్షలు నిర్వహించాలని వారు కోరుతున్నారు. సర్వీస్ కమిషన్ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుంది? ఎంపికైన అభ్యర్థులు ఏం చెప్తున్నారు? వివరాలు బ్రేక్ తర్వాత.